హాయ్ హలో అందరికీ నమస్తే. సో ఈరోజు అయితే మా బావి దగ్గరికి వచ్చిన ఇక్కడ వాగ అయితే వారుతుంది. ఇది బిగర్ వాగ్ అంటారు దాన్ని. మొత్తం వారిందట. నిన్న మొన్న అయితే చాలా అక్కడ దాకా పోయిందంట. అక్కడ కనిపిస్తుంది ఇసుక, అక్కడ దాని మీది నుంచి కూడా పోయిందంట నీళ్ళు. ఓ అక్కడ లాంగ్లో చెక్ డ్యామ్ అవుతుంది. అక్కడ అల్లు అయితే బాగా వస్తుంది. వీలైతే అక్కడ పోయి చూపిస్తాం మీకు. మోకాల వరకు అయితే వాటర్ వచ్చేసినాయి. వాటర్ ఫ్లో మాత్రం హెవీగా ఉంది. చూస్తురా వాటర్ ఎంత స్పీడ్గా వస్తున్నాయో. పోతుంది. ఇక్కడ ఒక గుండు ఉందండి. ఆ గుండు మీద నేను కూర్చున్నా. పోతుందండి, వాటర్లో కూర్చున్నా ఇక్కడ గుండు మీద. అయితే పక్క కూర్చున్న గుండు అయితే ఇదే. దీని మీద కూర్చున్నా. లోపల ఇక్కడ వాటర్లో ఒక గుండు అవుతుంది. వాటర్ ఫ్లో అయితే ఎలా ఉంది చూడండి. అక్కడ ఒక పెద్ద గుండు ఉంది. వాటర్ మాత్రం ఫ్లో సూపర్ అండి. ఇది కొల్లూరు వాగు. చెట్టు మీద అయితే చూడండి పురుగులు అయితే. ఇగో వీటిని ఏమంటారు కామెంట్ చేయండి. భలే ఉన్నాయి అక్కడ పూలు. చుట్టూ వాటర్ మధ్యలో ఇసుకుందండి. ఇలా ఎంజాయ్ చేస్తున్న వాగులో అయితే ఈరోజు ఎండ బాగా కొడుతుంది. ఈరోజు కూడా వర్షం పడే అవకాశం ఉంటుంది. ఎండ అట్లా కొడుతుంది. చుట్టూ వాటర్, మధ్యలో ఐలాండ్ ఉంది. ఇదే మల్దీవులు. అన్నీ ఇదే, గోవా, మల్దీవులు అన్నీ ఇవే. ఇక మనం ఏడు ఎంజాయ్ చేస్తే అదే గోవా, అదే మల్దీవులు. సో బాగా అయితే చాలా బాగా పారుతుంది. అందుకే ఈ వాగులు అయితే ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చినాయి ఈరోజు. ఇక్కడ రాయి ఉంది, అక్కడ ఐలాండ్ ఉన్నాయి. మా వాగుల ఇలా చాలా బాగున్నాయి. ఎంజాయ్ చేస్తున్నాను అయితే. ఈ రాయి ఉండడం వల్ల ఇక్కడ కూర్చున్నాను, లేకపోతే ఇలా కూర్చోకూడదు. ఎందుకంటే అక్కడ వాటర్ ఫ్లో చాలా బాగుంది. వాటర్ బాగా పోతున్నాయి. అక్కడ డ్యామ్ అవుతుంది. అక్కడ వాటర్ అయితే అక్కడ వాటర్ ఫ్లో అక్కడ బాగుంది. అక్కడికి పోవడానికి ఇళ్ళకెళ్ళి దాటాలంటే మొత్తం మునిగిపోతాము. అందుకే వెళ్తలేము.